మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 76వ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక భగత్ సింగ్ స్థూపం వద్ద పార్టీ కార్యాలయంలో జెండాలు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్య, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి వెంకటస్వామి మాట్లాడుతూ సుమారు 4500 మంది కమ్యూనిస్టులు తమ ప్రాణాలర్పించి తెలంగాణను నైజాం నవాబుల నుండి విముక్తి చేశారన్నారు. ఆనాడు జరిగిన ఉద్యమంలో ఎలాంటి పాత్ర పోషించిందని బీజేపీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లిం మధ్య వైరంగా చిత్రీకరిస్తూ చరిత్రను తప్పుదారి పట్టిస్తోందని విమర్శించారు. 7వ తేదీ వరకు జరపడం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో ఈ 76వ వార్షికోత్సవాలని జరుపుకుంటా ఉన్నాం. ఆనాడు సుమారు 4500 మంది కమ్యూనిస్టులు తమ ప్రాణాలు అర్పించి తెలంగాణని నైజాం నవాబు నుండి విముక్తి చేశారు. ఆనాడు ఏ పాత్ర లేనటువంటి, కనీసం ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఇవాళ బీజేపీ పార్టీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లింల మధ్య వైరంగా దాన్ని చిత్రీకరించి చరిత్రను తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. ఇవాళ వాస్తవాలని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నదని చెప్పి తెలియపరుస్తూ ఈ తెలంగాణ సాయుధ పోరాట 76వ వార్షికోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా జయప్రదం కావాలని కోరుకుంటా ఉన్నాం. రైతాంగ సాయుధ పోరాట 76వ వార్షికోత్సవాలు తెలంగాణ వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు జరపడం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో ఈ 76వ వార్షికోత్సవాలని జరుపుకుంటా ఉన్నాం. ఆనాడు సుమారు 4500 మంది కమ్యూనిస్టులు తమ ప్రాణాలు అర్పించి తెలంగాణని నైజాం నవాబు నుండి విముక్తి చేశారు. ఆనాడు ఏ పాత్ర లేనటువంటి, కనీసం ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఇవాళ బీజేపీ పార్టీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లింల మధ్య వైరంగా దాన్ని చిత్రీకరించి చరిత్రను తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. ఇవాళ వాస్తవాలని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నదని చెప్పి తెలియపరుస్తూ ఈ తెలంగాణ సాయుధ పోరాట 76వ వార్షికోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా జయప్రదం కావాలని కోరుకుంటా ఉన్నాం. జోహార్